ఈరోజు మనం మైదా లేకుండా ఆరోగ్యానికి మంచిగా ఉండే గోధుమ పిండితో సూపర్ సాఫ్ట్ వెనిలా స్పాంజ్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ వెనిలా స్పాంజ్ కేక్ని గోధుమ పిండితో చాలా ఈజీగా తయారు చేయొచ్చు. హెల్దీగా ఉండాలి, టేస్టీగా కూడా ఉండాలి అనుకునే వారికి ఈ గోధుమ పిండితో చేసే వెనిలా స్పాంజ్ కేక్ బెస్ట్ ఆప్షన్. ఓవెన్ ఉన్నా లేకపోయినా సింపుల్గా చేసేయచ్చు. మైదా వద్దు అనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ రెసిపీ. గోధుమ పిండితో చేసిన ఈ వెనిలా స్పాంజ్ కేక్ చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 2 ఎగ్స్ వేసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోండి. మీ దగ్గర బీటర్ ఉంటే కనుక ఎగ్స్ని బీట్ చేయడం స్టార్ట్ చేయండి. బీటర్తో చేయడం వల్ల కేక్ అనేది చాలా ఫ్లఫీగా, సాఫ్ట్గా వస్తుందండి. మ్యాక్సిమం బీటర్తోనే చేయండి. మంచి ఫోమీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. కలర్ కూడా ఎల్లో నుంచి లైట్ క్రీమ్ కలర్లోకి మారుతుంది. బీటర్ తీసినప్పుడు అది మనకి రిబ్బన్ లాగా పడుతూ కొద్దిసేపు అలాగే కనిపిస్తే అదే పర్ఫెక్ట్ ఫోమింగ్ స్టేజ్ అన్నమాట. ఈ ఫోమీ టెక్స్చర్ వల్లే కేక్ చాలా సాఫ్ట్గా, స్పాంజీగా వస్తుంది. ఆ తర్వాత అరకప్పు వరకు బ్రౌన్ షుగర్ కానీ వేసి బీట్ చేసుకోవాలి. ఇది కూడా స్లో నుంచి స్టార్ట్ చేసి ఇంక్రీజ్ చేసుకుంటూ బీట్ చేయాలండి. మంచి ఫోమీ టెక్స్చర్ వస్తుందన్నమాట. ఇలా 2 బీట్ చేసిన తర్వాత అందులో పావు కప్పు వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి మరొక 1 మినిట్ పాటు బీట్ చేయండి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి, ఫ్లేవర్లెస్ ఆయిల్ అనమాట. సో మనకి ఆయిల్ వేసేటప్పుడు ఓన్లీ సన్ఫ్లవర్ మాత్రమే యూస్ చేయండి. రిమైనింగ్ అయితే స్మెల్ వచ్చేస్తుంది. కేక్ చేసేటప్పుడు పల్లి ఆయిల్ కానీ నువ్వుల ఆయిల్ కానీ వేస్తే కనుక అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడితో మనకి బీటర్తో పని అయిపోయింది. పక్కన పెట్టేసి స్ట్రైనర్ పెట్టుకొని 1 కప్ వరకు గోధుమ పిండి వేసుకోండి. ఒకేసారి వేయకూడదండి, కొంచెం కొంచెంగా వేసుకొని జల్లించుకోండి. అందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకోండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసిన తర్వాత రిమైనింగ్ గోధుమ పిండిని కూడా జల్లించుకోండి. నేను ఒకేసారి వేయలేదండి, కొంచెం కొంచెంగా జల్లించుకున్నాను. దానివల్ల మనకి ఎక్కడ ఉండలు లేకుండా ఉంటాయన్నమాట. సో ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయండి. ఇక్కడ నేను 2 ఎగ్స్ మాత్రమే యూస్ చేశానండి. నార్మల్గా 3 ఎగ్స్ అయితే పడతాయి. సో ఇక్కడ మీరు కొద్దిగా పాలను వేసుకుని బ్యాటర్ని స్మూత్గా చేసుకోవాలి. సో పాలు అనేవి ఒకేసారి కాకుండా కొంచెంగా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత బ్యాటర్ని స్మూత్గా చేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత గరిటెతోటి ఇలా వదిలితే కనుక రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలండి. అలా వస్తే మనకి బ్యాటర్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు. ఓకేనా, ఇలా రావాలన్నమాట. నెక్స్ట్ కేక్ బౌల్ తీసుకుని ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ కూడా పెట్టుకోండి. 2 వైపులా ఆయిల్ అప్లై చేసిన తర్వాత బ్యాటర్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ నేను నార్మల్ వైట్ పేపర్ని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. సో బటర్ పేపర్ అవసరం లేదు, వీలైతే ఇలానే ట్రై చేయండి. ఇలా మనం బీటర్తో బీట్ చేయడం వల్ల సేమ్ అచ్చంగా బేకరీ స్టైల్ టేస్ట్ వస్తుందండి. మైదాతో కాకుండా గోధుమ పిండితో చేసినా కూడా సేమ్ అదే టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. పైన డెకరేషన్గా టూటీ ఫ్రూటీ వేసుకోండి. 2-3 సార్లు ట్యాప్ చేసిన తర్వాత 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసినటువంటి బౌల్లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్, లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు బేక్ చేస్తే సరిపోతుందండి. ఇలా బీటర్ కాకుండా మీరు మిక్సీ జార్లో వేస్తే కనుక మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 20 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 15 మినిట్స్ మాత్రమే బేక్ చేశానండి. చూసారా కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో. వీటిని బయటకు తీసేసి చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోవాలి. చాక్ సహాయంతో ఈ విధంగా అంచులు తీసేసి డిమోల్డ్ చేసుకోండి. చాలా ప్లఫీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మైదా కాకుండా గోధుమ పిండితోటి ఇలా హెల్తీగా చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. టీ టైంకి పర్ఫెక్ట్ స్నాక్ అనమాట. పిల్లల స్నాక్ బాక్స్లో కూడా ఒక పీస్ పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ.